ఆప్కారోలకు కిక్కు దుక్నాలేలినోలకు లక్కు జూబ్లీహిల్స్ ప్రచారం జోరు శ్రీనివాసులే వాళ్ళందరూ ఫ్యాన్స్ కు గదేం సలా అర్జున్ గారు ఇట్లా మస్తు వార్తలున్నాయి అబ్బా హెడ్లైన్ చూస్తే టక్క టక్క చెప్పుడే వైన్స్ వచ్చినోళ్లకు ఫుల్ కిక్కు పాపం వీళ్ళకు కలిసి రాలే లక్కు జూబ్లీహిల్స్ లా 3 పార్టీల జోరు ఎవరిని గెలిపిస్తారో మరి ఓటరు గత్తర లేపుతున్న గలీజ్ గాలి ఏడాదికి 20 లక్షల మంది బలి ఆంధ్రాకు తుఫాన్ డేంజర్ తెలంగాణకు కొంత ఎఫెక్ట్ టాకీస్ లోకి వస్తున్న శివ టు ఆల్ ది అఖిలేని ఫ్యాన్స్ అండ్ టిఎస్ఆర్ బానిసాస్ ఈసారి థియేటర్ కి 2 లారీల పేపర్లు తీసుకెళ్ళండి. సామి జర ఎట్లనైనా నాదే వెళ్ళేటట్టు చూడే నీ పేరే పెట్టుకుంటా ఇంటామె పేరు మీద 4 వేసిన ఒక్కటన్నా రావాలే నీ అవ్వ 10 వేస్తే ఒక్కటన్నా రాదా నా గాశారమే మంచిగా లేకపాయే గాళ్ళకైతే అదృష్టం బంక లెక్కనే పట్టిందిరా 2 వేస్తే 2 వెళ్ళినాయి నా పైకం పెగ్గుల కలిసినట్టేనా అబ్బా 22 వేస్తే ఒక్కటంటే ఒక్కటే వచ్చిందిరా చా అన్న నీకొచ్చింది మాకిస్తావానే ఎంత కావాలో చెప్పు అంత మేమే చూసుకుంటాం నీదేందో చెప్పు అని జోరుగా చర్చలు నడుస్తున్నాయి అబ్బా ఎందుకు అంటారా ఇట్లా డబ్బాల టోకన్ లేసుడు గలగల ఊపుడు కలెక్టర్ గారు ఒకటి తీసుడు నెంబర్ వెళ్ళినోళ్ళు పుకట్ల ఫుల్ బాటల్ కాటన్ దొరికినట్టు మురుసుడు రానోళ్ళు 3 లక్షల వాయరా అని ముఖం మార్చుడు కరీంనగర్ రగ్గి అన్న నాకు వైన్స్ వచ్చిందని దోస్తులకు చుట్టాలకు ఫోన్లు వేసుకుంటూ ఏడ్చిండు ఆనందం ఆపుకోలేక దేవుడు నమ్ముకున్నాను అన్నాను దేవుడి దగ్గర నా నమ్మకం పోలేదు 34 దరఖాస్తు పడదు సార్ నా ఒకటే ఇష్టం సార్ వీళ్ళు కూడా నాకు సహకరిస్తా నాకు ఉంటున్నాడు సహకరిస్తా నాకు ఉన్న దరిద్రం కూడా పోతుంది 33 జిల్లాలలో 2620 వైన్స్లకు ఇట్లానే లక్కీ డ్రా తీసిండ్రు 95,137 దరఖాస్తులు వచ్చినట్టు అంటే ఒక్కో షాప్ కు 36 మంది పోటీ ఒక్కొక్క కాడ 70-80 మంది నడుమ టగ్గఫర్ నడిచింది మందు దందా మీద ఎందరు కాయిష్ పడ్డా వచ్చేది ఒకరికే నాయే కొందరు గ్రూపులు కట్టి 30-40 టెండర్లు కూడా వేసిరు అందులో సగంలో సగం వెళ్ళినా చాలని ఎన్ని వేసారు మీరు మాకు 13 నెంబర్ మీద వచ్చింది మేము మొత్తం వేసినాము 50 దాకా వేసినాము అగనట 1.5 కోటి పెట్టి 50 వైన్స్లకు అప్లికేషన్లు పెడితే ఒకటి వచ్చిందట మేము 41 మొత్తం అప్లై చేసినాం ఒకటి వచ్చింది మేము ఒక 28 టెండర్లు వేయడం జరిగింది ఒక వైన్ షాప్ వెళ్ళడం జరిగింది ఎన్ని దరఖాస్తులు పెడితే అన్ని 3 లక్షలు వస్తే దుఃఖం పోతే పైకం మా మిత్రులంతా కలిసి ఒక 15 మంది కలిసి 6 దరఖాస్తులు వేసుకున్నాం సార్ 6 దరఖాస్తులలో 2 దరఖాస్తులు వచ్చినాయి సార్ పోయినసారి 3 వేస్తే ఒకటి వచ్చింది కానీ లాస్ట్ టైం రాలేదు 10 వేస్తే ఒకటి కూడా రాలేదు ఈసారి 3 వేస్తే ఒకటి వచ్చింది మేము 3 చేసామండి వచ్చిందండి మా బావగారికి షాప్ వచ్చింది మేము వచ్చింది 4 వేసినాం 4లో మాకు ఒకటి వచ్చింది హ్యాపీ చాలా సంతోషం. నేను ఫస్ట్ టైం ఈ ఫీల్డ్ లోకి దిగడం జరిగింది టోటల్ గా 5 వేసాను చాలా సంతోషంగా ఉంది నాకు ఒకటి వచ్చింది కడమ అప్లికేషన్ల పైకం పోయినట్టే కానీ ఒకటే అప్లికేషన్ పెట్టిన వాళ్ళు మస్తు మంది లక్కీలో పడ్డారు ఒకటే వెళ్ళింది చాలా హ్యాపీగా ఉంది ఆనందం అంటే ఒకటే వేసాను ఒకటి వచ్చింది మంచి ఆనందం అసలు చెప్పలేను సార్ ఇది అసలు ఆర్ఎంపీ డాక్టర్ని ప్రస్తుతానికి అరే ఆ మందుల కంటే ఈ మందులనే పైసా పవర్ ఎక్కువ ఉన్నదని గుర్తుపట్టినట్టున్నాడు డాక్టర్ గారు ఏం జాబులు చేస్తామని చాలా మంది యూత్ ఇళ్ళకే వచ్చినట్టున్నారు వేరే గ్రూప్ లో కొన్ని వేసినాం అక్కడ ఒక 7-8 వచ్చినాయి ఇది నా సొంతంగా ఇక్కడ వేసిన ఇక్కడ వచ్చేసింది లేడీస్ పేర్ల మీద వేస్తే కలిసి వస్తుందని కొందరు భార్యలు బిడ్డలు అమ్మల పేర్ల మీద టెండర్ వేసినందుకు అనుకున్నట్టే నసీబ్ తగిలింది లక్కీ లాటరీలా టెండర్ వేయడం చాలా మేము ఆటోమొబైల్ షాప్ మాకు టెండర్ వేయడం వచ్చినందుకు చాలా సంతోషంగా చెప్పలేనంత ఆనందంగా ఉంది మేము టెండర్ వేస్తే 19 నెంబర్ వెళ్ళింది సో అది బొమ్మల రామారంలో వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను షాప్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నా జీవంటకి అన్నదే పో ఆటో నడుపుతా నేను 6 కలిసి వేసినాం షాప్ వచ్చేసింది ఎన్ని వేసారు 6 కలిసి ఒకటే కానీ ఎన్నో బిజినెస్లు ఉండగా మందు దందాలకే బగ్గెందుకు వస్తున్నారన్న యూత్ అంటే బిజినెస్ ఒకటేసారి కరోడ్పతి కావాలంటే ఏ ఆప్షన్ ఉన్నది ఎన్ని రోజులు ఆటో నడిపినా 2 కోట్లు రాలేవు కదా ఒకటేసారి లక్షలు సంపాదించాలంటే తీసుకొచ్చి కొట్టినాం దుగ్నాలు వచ్చిన వాళ్ళు ఇట్లా మురుస్తుంటే రానోళ్ళది ఒక బాధ కాదు లక్షలు పెట్టిండ్రు మరి గల్ల కొన్ని తగిలినా గల్ల పెట్టే గల్లు అంటదని 30 సంవత్సరాల నుండి టెండర్లలో పాల్గొంటున్నాను ఈసారి నాకు రాలేదు ప్రతిసారి నాకు వచ్చేది షాపు ఈసారి నేను ఒక 10 వేసినాను 10 వేస్తే నాకు ఒక్క షాపు ఒకటి కూడా రాలేదు ఈసారి 3 వేసినా రాలేదు 3 9 లక్షలు అయినాయి
ఆ టెండర్ అప్లికేషన్లతోటే సర్కారులకైతే 2,800 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇక డిసెంబర్ 1 కాంచెల్లి కొత్త మందు మామల చాలా అవుతుంది. ఏడ వైన్స్ పెడతారో గానీ మీ దందా చిల్లు బీరు లెక్క బుస్సున వంగుడు అయితే పక్కా పో. కొడితే కొండను కొట్టాలనేసి కొట్టేసిన ఎంజాయ్ ఉన్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఇంకా 2 వారాలే ఉన్నదబ్బా. వచ్చే నెల 11 నాడే ఓట్లు. మొత్తం 58 మంది పోటీలున్నా 3 పార్టీల నడుమనే గట్టి ఫైటింగ్ నడుస్తుంది. సిట్టింగ్ సీటు గెలవాలని కారు, కాంగ్రెస్ అకౌంట్లో వేసుకోవాలని సర్కారు, ఆ 2 కాదు మాకే హిమ్మత్ ఇయ్యాలని కమలం. కానీ నామినేషన్లు వేసినాం, ఇక మా పని అయిపోయిందని ఇంట్లో కూర్చుంటే కాదు కదా, పబ్లిక్ లా పతార పెంచుకోవాలి. జూబ్లీహిల్స్ ప్రచారం జోరు అయినట్టే. 3 పార్టీలు మునం పెట్టి బస్తీల బాట పట్టి ఒక్క తీవ్ర బతిమిలాడుతున్నాయి ఓట్ల కోసము. నవీన్ కుమార్ యాదవ్ సార్ని అసెంబ్లీకి దొలకపోవాలని 3 మంత్రులు తిరుగుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక పెట్టిన పథకాలు నడుస్తున్న పనులు మళ్ళా ఇరకయేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా ప్రచారానికి వస్తాడటంలో. బేస్తారం శుక్రవారం 2 దినాలలో 4 డివిజన్లు తిరుగుతాడట కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానికి. 3వ రోజు గ్యాప్ తీసుకొని 4-5 తారీఖులలో 2వ మల్క తిరుగుతాడట. గవర్నమెంట్ మంచిగా పనిచేస్తలేదని ప్రతిపక్షాలు అంటున్నాయి కాబట్టి ఎలక్షన్లలో గెలిస్తే పబ్లిక్ కిమ్మత్ మాకే ఉంటదని చూపించుకున్నట్టు అవుతుంది. ఇక ఇవాళ గులాబీ లీడర్లు కార్ దిగి ఆటోలెక్కిరు. డ్రైవర్ అన్నల పరిస్థితి మంచిగా లేదు. ఆటోలకు ఫ్రీ బస్ పెట్టినందుకు కానీ లేడీస్ పుకట్ల తోరుస్తలేరని కాంగ్రెస్ వాళ్ళు ఆర్టీసీ బస్ ఎక్కిండ్రు. అట్లా వీళ్ళు ఇట్లా 3 రంగుల జెండా కింద 3 చక్రాలు నలిగిపోయినాయి. కాబట్టి ఇప్పుడు బదిలా తీసుకునే టైం వచ్చింది. 6,000 కోట్లు లబ్ధి పొందిండ్రు. పథకం ఓకేనమ్మా, మహాలక్ష్మి పథకం ఓకేనా? అయితే అధ్యక్షుల వారిని మస్తు బతిమిలాడుతున్నట్టు జర మీరు వచ్చి ప్రచారం చేస్తే బాగుంటదని. ఒక అల్ల వచ్చిండనుకో అసెంబ్లీకి రమ్మంటే దుమ్మాలు కొడతాడు, పబ్లిక్ తిప్పల మీద మాట్లాడు గాని ఓట్లు అనగానే ఉరికొస్తాడనే మాట వస్తుందా మరి. అటు కమలం పార్టీ వాళ్ళు కూడా బాగానే కష్టపడుతున్నారు జూబ్లీహిల్స్ సీటు కోసము. పెద్ద లీడర్లు అంతా తిరుగుతూనే ఉన్నారు ఆల్రెడీ. ఏగా పార్టీలతో ఏం కాదు, మాకు ఛాన్స్ ఇస్తే అసెంబ్లీలో గట్టి కొట్లాడతాం అనేది మనోళ్ళ మాట. కాంగ్రెస్ ఎజెండా అయినా బీఆర్ఎస్ ఎజెండా అయినా ఈ రాష్ట్రంలో ఈ హైదరాబాద్ లో కేవలం మధ్యస్థి పెంచి పోషించాడు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 173 మంది రౌడీ షీటర్ల మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టిరట పోలీసులు. ఈ ముచ్చటెట్లుంటే హరీష్ రావు సార్ మంత్రులను అనగూడని మాటలు అన్నాడని కాంగ్రెస్ వాళ్ళు కోపానికి వస్తున్నారు. మీ కుటుంబ పంచాయతీ తెచ్చుకొని ఎప్పుడో చెప్పినా 5 టీఆర్ఎస్లు అయితే పెన్షనర్స్ ఉంటుంది కదా, టీఆర్ఎస్ పెన్షనర్స్ కేసీఆర్ అధ్యక్షుడు, ఓ టీఆర్ఎస్ హెచ్ అంటే హరీష్ రావు, టీఆర్ఎస్ కవిత అంటే కాదు, టీఆర్ఎస్ కేటీఆర్, టీఆర్ఎస్ హిమాంశు రావు, ఈ చాలా పార్టీలు వస్తాయి. ఆ పార్టీ గురించి మాట్లాడే టైం వేస్ట్. అదేందో గాని 2-3 రోజుల కాంచెల్లి వాతావరణం అంతా చిత్రం ఉన్నదబ్బా. అప్పుడే ఎండ కొడుతుంది, అప్పుడే మబ్బులు పడుతుంది. ఓ తాన జంపుతుంది, ఇంకో తాన సుక్క కూడా వర్షం ఉండదు. ఒక ఏరియాలో తుప్పురు పడుతుంటే ఇంకో ఏరియాలో మంచిగా ఎండ వస్తుంది. ఇక రాత్రి సలైతే కామనే చిన్నగా ఈగం పెరుగుతూనే ఉన్నది. ఎందుకు ఇట్లా అవుతుందంటే ఇగో గిందుకు మొంతా తుఫాను మొసమర్రకుంట చేస్తుంది ఆంధ్రాను. కాకినాడల జంపుతున్నాయి ఆనలు, గాలి సరిసి కొడుతుంది. కర్రెగా మబ్బులు పట్టి మొగులు ఎట్లున్నదో సముద్రం ఒడ్డు పొంటుండే జిల్లాలల్లా ఈ స్కూళ్లకు సెలవులు ఇచ్చేసిండ్రు. గల్లీలల్లా మైక్ సెట్లు పెట్టి సాటింపేస్తున్నారు. క్యాంపులు పెట్టి పబ్లిక్ ను ఏరే జాగాలకు తీసుకుపోతున్నారు. కాకినాడ ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి పబ్లిక్ ను క్యాంపులకు పంపిండు. బాగా చూసుకుని కూర్చో మాది చాలా చక్కగా చూసుకుంటాం. ప్రధాని మోడీ సారు చంద్రన్నకు ఫోన్ చేసి పరిస్థితి అరుచుకున్నాడు. బాబు గారు ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి క్యాంపులలో పబ్లిక్ కు అన్ని సౌలతులు ఉండాలి, కుటుంబానికి 3,000 రూపాయలు, 25 కిలోల బియ్యం, సరుకులు వంచాలని ఆర్డర్ వేసిండు. పరిస్థితి మంచిగా లేక ఆంధ్రాకెళ్లి పోయే 80కి మీదనే రైళ్లు రద్దు చేసిండ్రు. ఇగటు తమిళనాడులో ఆనలు చాలైనాయి. ఒరిస్సాకు సుత డేంజర్ ఉన్నదట. మన ముచ్చటకొస్తే తెలంగాణలో 16 జిల్లాలల్లా పెద్ద ఆనలు పడే కోపు ఉన్నదని రెడ్ అలర్ట్ పెట్టిండ్రు వాతావరణ సంఘపోళ్ళు. మనకు కూడా ఈదురుగాలు ఉంటాయి. 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు ఈదురుగాలు వీచే అవకాశం ఉంటుంది. ఎల్లో అలర్ట్ పెట్టిన దగ్గర మనకి 30 నుంచి 40, అలాగే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉంటాయి. మన సిటీ ప్రాంతంలో కూడా రేపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో రేపు రాత్రి నుంచి మెయిన్ గా ఊర్లల్లా వడ్లు, పత్తి, మక్కలు కాంటాలైతున్నాయి కాబట్టి ఆనలకు తడవకుండా సౌలతులు చేయాలి, రైతులకు నష్టం కాకుండా చూడాలని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. మన తాను కూడా పడితే అంటున్నారు కాబట్టి పబ్లిక్ అంతా జర పైలం మరి.
అప్పట్లో హిట్ అయిన సినిమాలు, మంచిగా ఆడిన సినిమాలు, హీరోలకు పేరు తెచ్చిన సినిమాలు మళ్ళా రిలీజ్ చేస్తుండ్రు. మొన్న పవన్ కళ్యాణ్ సారు జల్సా సినిమా రిలీజ్ చేస్తే అంతకుముందు మహేష్ బాబు అతడు 20 ఏండ్ల తర్వాత బాలయ్య బాబు చెన్నకేశవరెడ్డి సినిమాలు విడుదలైతే అల్లు అర్జున్ దేశముద్రు సుత టాకీస్లకు వస్తే ఇప్పుడు గీది శివ సినిమా మళ్ళా టాకీస్లకు రాబోతున్నదుల్లో 36 ఏండ్ల కిందట సూపర్ హిట్ అయింది కానీ గదే సినిమాకి టెక్నాలజీ అది ఇంకింత అందంగా చూపిస్తారట. ఆర్జీవి పంతనము, నాగార్జున పతారం వెంచి శివని ఇప్పుడు కూడా అందరు చూడాలని పెద్ద పెద్దోళ్ళు వీడియోలు తీసి పంపుతుంటే అట్లనే మన బన్నీ బాబు ఒకటి ఇడిచిండు పబ్లిక్ లకు. టు ఆల్ ద అక్కినేని ఫ్యాన్స్ అండ్ టిఎఫ్ఎఫ్ బానిసాస్, ఈసారి థియేటర్ కి 2 లారీల పేపర్లు తీసుకెళ్ళండి. ఈ నారులో 2 లారీలలో పేపర్లు కొంటావు అన్నట్టు టాకీస్ లకు. బొమ్మ వడంగానే షింపుడు సల్లుడే సల్లుడు. ఈ నడుమ పెద్ద హీరోల ఏ సినిమా వచ్చినా సీట్లకే లేసుడు సిగాలు కూడా నాయే. అగో టాకీస్ లో ఎట్లా చెత్త కుప్పలు చేస్తున్నారు. ఎంత అభిమానం ఉందో చూపియాలంటే ఎంత పెద్ద కుట్ట చేసినాం అనేదే లెక్క అనుకునేటట్టున్నారు. ఆనందం ఆపుకోలేక బట్టలు చెప్పుకుంటున్నారు, తెరను పర్ర ఇంపేస్తున్నారు. సినిమా చూసుడు తక్కువ, రచ చేసుడు ఎక్కువ. ఫ్యాన్స్ గిట్లున్నారంటే హే లారీల నిండా కాగితాలు పట్టుకోపోరని ఖుద్దు హీరో గారే ఉసుకో అంటే ఇక మనోళ్ళు డిస్కో అనుకుంటే ఏం చేస్తారు. అమెరికా, లండన్, దుబాయ్ టాకీస్ లలో మనోళ్ళ దుంకులాటకు అక్కడోళ్ళే బుగులు పడబట్టిరి. టాకీస్ లో చెత్త కాగితాలు వేసుడేందని మనిషికో మాట అనబట్టిరి. బయట దేశాలలో మన పతార పలసగా అవుతుంటే హే మీరు అట్లనే అయ్యుర్రి, టాకీస్ లో చెత్త కుప్పలు చేయురని ఎంకరేజ్ చేస్తే ఎట్లా సారు. ఏహే కాగితాలేంది కాగితాలని సైకిల్ చైన్లే పట్టుకపోతారో మరి. మీ సినిమాలకు పుకర్ల పబ్లిసిటీ వస్తుందేమో కానీ మీ అభిమానుల నాగం పట్టిస్తున్నట్టు టాకీస్ వాళ్ళని పరిచయం చేస్తున్నట్టు. జరిగిన తొక్కిసలాట చాలా దాసారు, కొత్త ఐడియాలు ఇవ్వబడితే. అరే నాకు 5,000 అప్పించినవనుకో తెల్లారి 10,000 చేతిలో పెడతా అని దోస్తుగాడు ఫోన్ చేస్తే నమ్ముతారా? బ్యాంక్లో 1,00,000 రూపాయలు కట్టి వారంలోనే 1,00,000 మిత్తి ఇవ్వాలంటే కట్టిస్తారా? బీరువాల పెట్టిన 10,000 10 మాటల లెక్క పెట్టినా 10,000 ఉంటే గాని ₹1 పెరుగుతుందా? అంతెందుకుల్లా నెలంతా పనిచేస్తే రావాల్సిన పైకమే వస్తుంది కానీ 10 రూపాయలన్నీ ఎక్కువ వస్తాయా? మరి గీళ్ళెట్లా నమ్మిన్రో. మహానగరంలా మాయగాళ్ళు ఈ ముసుగు దొంగలు. మీకెందుకు, మీ ఇంట్లో మేము పూజలు చేస్తామంటే లచ్చిందే వచ్చి సక్లం ముక్లం పెట్టుకొని కూకుంటది, పొమ్మన్న పోదని నమ్మిస్తారు. మేడ్చల్ జిల్లా దుండిగల్లా ఒకలకు గిట్లనే చెప్తే ఇంటోళ్ళు 25 లక్షలు తెచ్చి ముంగట పెట్టంగానే 50 లక్షలైతే చూడుర్రని పూజలు షురు చేసిండ్రు. ఇంటోళ్ళు భక్తిల మునుగుతే మనోళ్ళు గీ బాగోతమాడిర్రుల్లా. ప్రసాదం రూపంలో మత్తు మందు కలిపి అతను స్లో కోల్పోయిన తర్వాత అమౌంట్ తీసుకొని పోవటం అనేది వీళ్ళ యొక్క మోడస్ ఆపరెండి. ప్రసాదంలా మత్తు మంది కల్పిస్తే అది తిన్న ఇంటోళ్ళు నిద్రలకు జారుకుండ్రు. ఈ బడవేగాళ్ళు 25 లక్షలతోటి జంపు. ఇట్లా చాలా మందికే మస్క కొట్టిర్రట. గట్టిగా అడుగుతే తుపాకీతోటి దమ్కిస్తురట. ఎవరికన్నా చెప్తే ఏసి పడేస్తామని ధైర్యం చేసి ఒకరు కంప్లైంట్ ఇస్తే పోలీసులు అరెస్ట్ చేసిర్రన్నట్టు. ఇటు చూడుర్రి, నిజామాబాద్ జిల్లా నవీపేటల బంగారం దుకాణానికి సూటు పెట్టి 15 లక్షల మాలు ఉడుచుకోవేయిన్రు. గిసొంటి దొంగలు దోసుకవేయిన్రంటే వాళ్ళు ఎక్కుంది కానీ పైకం డబుల్ అవుతుందంటే నమ్ముడేందబ్బా. వాళ్ళకి నిజంగానే గంత పవర్ ఉంటే మనకెందుకు చేస్తారు? వాళ్ళే డబుల్ ట్రిబుల్ చేసుకుంటా కోట్లు కమాయిస్తారు గాని ఈ చిన్న లాజిక్ మర్చిపోయినందుకు 25 లక్షలు తుట్టి పాపం. ఓ రమేషు, హాగో ఇద్దరు చూస్తారేంది? అయ్యో నిన్ను కాదన్నా గాయనను. మల్లయ్యోళ్ళు ఇంటికాడ కలుద్దామన్నావు, నేను అడుకొస్తే నువ్వే లేవు, ఎటు పోయినావు? అరే నువ్వే మల్లయ్యోళ్ళ ఇంటికి పోయినవయ్యా? నేను పోయింది చింత కింద మల్లయ్యోళ్ళ బాయ్ కాడికి. ఏమ్రా సాయి 10th ఫెయిల్ అయినవట, ఊకే ఫోన్ చూడకుండా చదువుకోరా అంటే నా మాట విన్నావురా? ఓ అన్న నేనెందుకు పాస్ కాలేదే, గా సుబ్బుడు సాయిగాడు ఫెయిల్ అయిండు, నేను కాదు. గిట్లా తికమకైతుంటారబ్బా పేర్లు సేమ్ ఉంటే. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే ఒక్క తీరు డిరేసులే కాదుల్లా, పేర్లు సుత ఒక్కటే. అందరూ శ్రీనివాసులే. 100-200 కాదు, 2,500 మంది కరీంనగర్ లో కలుసుకున్నారు. అట్లా అని ఒక్క జిల్లా కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రకెళ్ళి సుత వచ్చిండ్రు. మళ్ళా శ్రీనివాస్ పేరుతోటి ఓ వాట్సాప్ గ్రూప్ ఉంటే అందులో ఒక్కొక్కరు షేరికై గింత మంది అయిండ్రు. 2 ఏండ్ల కిందట ఊట్కూరి శ్రీనివాస్ రెడ్డి అనే గిసారు
తెలంగాణ శ్రీనివాసుల సేవా సమితి సంఘం పెడితే ఆ పేరుతోటి ఉన్నోళ్ళంతా దోస్తులైతుర్రన్నట్టు అయోధ్యకెళ్ళి శ్రీరామ పాదుకలు తెస్తే దర్శనం చేసుకున్నారంతా. దాదాపు 46 వాట్సాప్ గ్రూపుల్లో 26,000 మంది శ్రీనివాసుల సమూహం మాది. దీనందరికీ 40 మంది సలహా మండలి సభ్యుల సహకారంతో నేను శ్రీనివాస్ అనే పేరుంటే చాలబ్బా, సంఘంలో కలుపుకుంటూనే ఉంటారు. ముంగట ఇంటి పేరు వెనకాల తోకున్నా నడిమిట్ల శ్రీనివాస్ ఉంటే చాలు. అందరికి రానీలు కాకుండా 2,500 మంది కలుసుకుంటే వండర్ బుక్ రికార్డు కొట్టిర్రబ్బా. ఆ వెంకన్న స్వామి పేరు మీద భజనలు ఆటపాటలు నడిచినాయి. అట్లనే తలసేమియా బాధితుల కోసం నెత్తురు దానాలు చేసిండ్రు శ్రీనివాసులు. సింగపూర్ నుండి ఒక నెల రోజుల ముందుగానే సమ్మేళనానికి అటెండ్ కావాలి. శ్రీనివాస మిత్రులందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. కానీ శ్రీనివాస్ అని పిలిచినామనుకో ఒక్కపారే 2,500 మంది ఏంది అంటుర్రబ్బా. హగో గందుకే ఇంటి పేరుతోటి పిలుచుకుంటాండ్రు ముద్దుగా. వీళ్ళని చూసి రమేషు, సురేషు, సతీషు, వెంకటేషు, మల్లేషు, ప్రకాషు, నవీను, నరేందరు, రాజు, సునీత, అనిత, సుజాత, పద్మ, స్వాతి, లక్ష్మి ఇట్లా అన్ని వాట్సాప్ గ్రూపులు తయారైతుండొచ్చు పో. కార్తీక మాసంలో దేవుళ్ళ దర్శనం చేసుకొని గుడికాడ దీపాలు ముట్టిస్తే మంచిదని భక్తుల నమ్మిక. కొందరు దీపెంతలలో పెడితే కొందరు ఉసిరికాయ మీద ముట్టిస్తారు, ఇంకొందరు పిండితో దీపెంతలు చేసి ముట్టిస్తారు, నెయ్యి దీపాలు పెడతారు, ఇంకొందరు 365 ఒత్తులు వేసి వెలిగిస్తారు. ఎట్లా గొలుసుకున్నా పుణ్యమేనట. మరి చూద్దాం పాన్రి ఇవాళ పూజలు ఎట్లయినాయో. కార్తీక మాసం మొదటి సోమవారం శివాలయాలకు శితమొచ్చిండ్రు భక్తులు. శివయ్యకు పాలాభిషేకాలు, జలాభిషేకాలు చేసిండ్రు. గుడి ముంగట కార్తీక దీపాలు ముట్టించి మొక్కులప్ప చెప్పిండ్రు. ఎమ్లాడ రాజన్న గుడికి ఎగిలివారక ముందే లైన్లు కట్టిండ్రు. గుండంల తానాలు చేసి భీమేశ్వర ఆలయంలో దర్శనం చేసుకొని రాజన్నకు కోడలు కట్టేసిండ్రు. యాదాద్రిలా కాలు వెట్ట సందు లేదు. గుడి మండపంలా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగినాయి. సోమశిలల సోమనాథునికి మొక్కులప్ప చెప్తే చెరువుగట్టు రామలింగేశ్వరుని గుడికాడ జాతర సాగింది. మేము ఎంతో ఆనందకరంగా ఇక్కడ అభిషేకం అర్చనలు అన్ని చేసుకొని మేము చాలా సంతోషంగా ఉంటాము. ఇక్కడ ఏమి కోరుకున్నా కూడా ఆ కోరికలన్నీ నెరవేరుతుందని 4 గంటలకే తులసి చెట్టు దీపం పెడతాము. ఇంట్లో దీపం పెట్టుకొని పూజలు చేసుకొని ఒక పూట అన్నం తింటాం. ములుగు రామప్ప, వరంగల్ 1000 స్తంభాల గుడి ఆడ ఈడనేం లేదు. శివాలయాలన్నీ భక్తులతోటి నిండినాయి. ఇంట్లో దీపం పెట్టుకొని అప్పుడు ఇక్కడికి వస్తాం. స్వామి దగ్గరికి రుద్రాభిషేకము, అభిషేకాలు అన్ని చేయిస్తామండి. ఇది చాలా ముఖ్యం కదా కార్తీక మాసము. శ్రీశైలం మల్లన్న దర్శనం చేసుకొని దీపాలు ముట్టించిండ్రు. రంగురంగుల లైట్ బుగ్గల నడుమ గుడి గిట్ల శమక్కుమంటుంది. తొవ్వెంట పోతుంటే టక్కరయ్యో, దోస్తులతో టూర్కి పోయి జలపాతంలో కొట్టుకుపోయో, ఈతకు పోయి గోదావరిలో మునిగో, పొలం కాడికి పోతుంటే పాము గర్షో, కుక్కలు దాడి చేసో, కొట్లాటలకు పోతే దెబ్బలు తలుగో, ఆడుతుంటే గుండెపోటొచ్చో కాలం చేస్తుంటారు. పలానైనా అట్లా జీవిడ్చిండట, పలానామె ఇట్లా కాలం చేసిందంట అని మాట్లాడుతుంటారు. కానీ ఇట్లా సుతాపానాల మీదకి వస్తుందని చాలా మందికి తెలియకుండొచ్చుల్లా. గత్తర లేపుతుంది పో గలీజ్ గాలి. 100 కాదు 1000 కాదు, దేశంలా 20 లక్షల మంది కాలం చేస్తురట పతేడు. దునియా మొత్తంలా 79 లక్షల మంది జీవిడుస్తుంటే 152 పాళ్ళ సావులు ఇండియా, చైనాలనే. హై బీపీ తర్వాత గలీజ్ గాలి చేయబట్టే ఎక్కువ మంది పానాలు పోతున్నాయని ఓ సంఘం తెలుసుకొని చెప్పిన ముచ్చట. మరి బండ్లు తక్కువనా, ఫ్యాక్టరీలు తక్కువనా, పొగ తక్కువనా, చెట్లు పొతం పెట్టుడు తక్కువనా, చెత్త గాల్చుడు తక్కువనా? దినామింత గాలి గలీజ్ అవుడే గాని తేటగా అవుడన్న ముచ్చట్నే లేదాయే. చెడు గాలి వీల్చుడు, అది మెదడు, నరాలు, గాలి గుండెలు ఖరాబ్ చేసుడు, గుండెపోటు తెప్పించుడే కాదు మతి మరుపు సుతా తెప్పిస్తుందట. ఎక్కువ రోజులు అట్లనే వీలుస్తుండే వరకు బీమార్లు ముదిరి మోసాగిపోతుందన్నట్టు. చాలా మందికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తే 135 మందికి గుండెపోటు వస్తుంది. అయితే జరంత ఊపిరి తీసుకునే ముచ్చటేందంటే ఊర్ల పొంట కట్టెల పొయ్యిలో ఆడకం బంద్ పెట్టి గ్యాస్ పొయ్యి మీద వండుతుండే వరకు తేటగాలి పెరిగి ఏటా 1,50,000 సావులు ఆగుతున్నాయట. గాలి కాలుష్యం ఇట్లనే వెరుక్కుంటా పోయేనా అంటే మోస తీసుకోకుంటే కాదు, మోస తీసుకున్నా జీవిడ్చే కథ ఏతట్టుందబ్బా.
చూసిండ్రు కదా ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటా మళ్ళా నమస్తే